హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. డే 4 మంచిగా సాగుంది ఈరోజు టీమిండియా అని చెప్పుకోవచ్చు. టీమిండియాని వెస్టిండీస్ని త్వరగానే కట్టడి చేయగలిగారు. 390 రన్స్కి ఆల్అవుట్ చేశారు. 390 రన్స్కి ఆల్అవుట్ చేసిన అనంతరం 121 విన్నింగ్ టార్గెట్ అయితే ఉండడం అయితే జరిగింది టీమిండియాకి. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ఓవర్ స్కోర్ 170+ వద్ద ప్రారంభించిన వెస్టిండీస్కి జాన్ క్యాంబెల్ మంచి సెంచరీతో కథం తొక్కాడు. ఆ తర్వాత షాయ్ హోప్ కూడా మంచి సెంచరీ చేశాడు. వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ దిశగా నడిపిస్తూ వెళ్ళారు. అయితే మళ్ళీ వీళ్ళిద్దరూ ఎప్పుడైతే అవుట్ అయ్యారో క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. అంటే సెకండ్ సెషన్ పూర్తిగా డామినేట్ చేసింది అనే చెప్పుకోవచ్చు. ఒక్కటంటే ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయింది ఇండియా. ఆ తర్వాత టీ బ్రేక్ కొంచెం సేపట్లో ఉందనంగా కొంచెం వికెట్ల పతనం మళ్ళీ స్టార్ట్ అయింది. సో టోటల్గా 8 వికెట్స్ కోల్పోయిన తర్వాత టీ బ్రేక్కి వెళ్ళారు. టీ బ్రేక్కి వెళ్ళిన తర్వాత నుంచి మరి ఇక 2 వికెట్లు పడగొట్టడం ఎంతో సమయం కూడా పట్టలేదని చెప్పుకోవచ్చు. లాస్ట్ వికెట్కి మాత్రం 40+ రన్స్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది. జస్టిన్ గ్రీవ్స్ అండ్ జేడెన్ సీల్స్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది. జేడెన్ సీల్స్ 32 రన్స్ చేయగా జస్టిన్ గ్రీవ్స్ 50 రన్స్ వేసి నాట్అవుట్లో ఉన్నాడు. 32 రన్స్కి లాస్ట్ వికెట్ తన వికెటే కోల్పోవడం అయితే జరిగింది. ఇక వికెట్స్ కనుక చూస్తే బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలా 3 వికెట్లు తీసుకోగా జడేజా అండ్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక లక్ష్య ఛేదన్ను ఆరంభించిన ఇండియాకి మాత్రం స్టార్టింగ్లోనే ఎదురు దెబ్బ తగిలింది. యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఓవర్లో 2 బౌండరీస్ కొట్టిన అనంతరం నెక్స్ట్ ఓవర్లోనే తను వెనుదిరగాల్సి వచ్చింది. వారికన్ బౌలింగ్లోనే మరొకసారి అవుట్ అవ్వడం జరిగింది. కానీ లాస్ట్ ఇన్నింగ్స్ ఫామ్ అయితే కనబరచలేకపోయాడు ఈరోజటి మ్యాచ్లో అని చెప్పుకోవచ్చు, ఈరోజటి ఇన్నింగ్స్లో. సో 8 రన్స్ తీసి అవుట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వికెట్ నష్టానికి 63 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్గా ముగించాల్సి వచ్చింది డేని. కేఎల్ రాహుల్ 25 రన్స్ వద్ద ఉండగా సాయి సుదర్శన్ 30+ రన్స్ వద్ద ఉండడం అయితే జరిగింది. ఇంకా టీమిండియాకి కావాల్సిన లక్ష్యం జస్ట్ 58 రన్స్ మాత్రమే. మరి ఇక రేపు ఎన్నో సెషన్ లోపు ముగుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ సెషన్లోనే ఖతమవుతుందా, లేకపోతే 1.5 సెషన్స్ అవుతాయా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.